ఈ ప్రత్యేకమైన సమయంలో కొల్లి చంద్రరావు గారు, ముప్పిడి శ్యామల అను ఇరువురు ఒకటి కాబోతున్నటువంటి వేళ ఈ పరిశుద్ధమైన ఘనమైనటువంటి వివాహ కార్యక్రమం దేవుని నామ మహిమార్థమై ఘనమార్థమై అత్యంత ఘనముగా జరగాలని ఆశిస్తూ దైవ సేవకుడిగా ఈ కార్యక్రమంలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క వారి అభిప్రాయాలు వారి ఇష్టాలు తెలుసుకున్న తర్వాత వారి తల్లిదండ్రుల సమ్మతి కూడా మనము తెలుసుకొని అనంతరం వివాహ కార్యక్రమంలో ముందుకు సాగుతాం. కొల్లి చంద్రరావు అను నీవు ఈ స్త్రీని అనగా ముప్పిడి శ్యామల అను ఈమెను వివాహము చేసుకొనుటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? అటు తిరిగి ఓకే. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులనెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదవా? వెరీ వెరీ ముప్పిడి శ్యామల అను నీవు ఈ పురుషుని అనగా కొల్లి చంద్రరావును నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చెప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? వెరీ గుడ్. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదవా? చప్పుడు దెబ్బలు కొడతారేట మళ్ళీ అడ్డౌండ్లో చుట్టినట్టు కొట్టు గట్టి కొట్టు. దేవునికి స్తోత్రం అన్న. మీరు బ్యాక్గ్రౌండ్ మీరు వాయించేయండి, ఏం పర్లేదు, మీకు ఎంత టైం అని ఇస్తాను. వాళ్ళు ఎలాగో వాయించరు కానీ మనం వాయించాలి. దేవునికి స్తోత్రం. మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క సమ్మతిని వారి ఇష్టాలను తెలుసుకున్నాం. మరి ఈ సమయంలో వారి తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకున్న తర్వాత ఈ వివాహ కార్యక్రమంలో ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. కొల్లి చంద్రరావు అని మీ కుమారుణ్ణి ముప్పిడి శ్యామల అను ఆమెకు వివాహము చేయడానికి మీరు సమ్మతిస్తున్నారా? మీరు ఓకే. మరి పెండ్లి కుమారుని తరపున పెద్దలు వారి తల్లిదండ్రులు వారి సమ్మతిని తెలియజేశారు, వారి ఇష్టాన్ని తెలియజేశారు. అలాగే పెండ్లి కుమార్తె తరపు నుండి కూడా వారి ఇష్టాన్ని తెలుసుకుందాం. సార్, ముప్పిడి శ్యామల అను మీ కుమార్తెను కొల్లి చంద్రరావు అనేటువంటి యవ్వనస్తుడికి మీ కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి మీరు సమ్మతిస్తున్నారా? ఇష్టమేనా? ఈవిడ కూడా మీకు ఇష్టమేనమ్మా? ఇష్టం.
మరి కుమార్తె యొక్క ముసుగును తొలగించి ఆమెను చూస్తాడు. మరి పెండ్లి చూపుల్లో చూసిన ఆమె ఇప్పుడు వచ్చిందో మరి మారిపోయిందో ఇప్పుడే చెవులు అడిగాడు నన్ను. కాబట్టి అలాంటిది ఏం జరగదు బాబు, బాగానే కరెక్ట్గా నువ్వు చూసిన అమ్మాయి వస్తుందంటే అబ్బాయి లేదంటే ఒకసారి చూస్తాను మళ్ళీ అన్నాడు. సరే కాబట్టి అంచేత మరి ముసుగును తొలగించిన తరువాత మరి ప్రమాణాల కార్యక్రమానికి ముందుకు సాగుదాం. కొల్లి చంద్రరావు అని నేను, ముప్పిడి శ్యామలను నిన్ను, ముప్పిడి శ్యామలని నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ముప్పిడి శ్యామలను నేను, దగ్గరికి వెళ్ళా సైడ్ అది సరి చేయాలి. స్వీకరించి ఇది మొదలుకొని మరణం మనలను ఎడబాపు దేవుని పరిశుద్ధ నియమము చెప్పును మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి ప్రేమించి నమ్మకముగా దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. చప్పట్లు కొట్టండి. ఇద్దరు మంచిగా చక్కటి ప్రమాణాలు చేశారు. ఈ సమయంలో మంగళ సూత్రధారణ దైవజనులు అభిషక్తులు మన మధ్య ఉన్నారు. వారు ప్రార్థించి వీరిరువురు జీవిత కాలమంతయు కలిసిమెలిసి ప్రేమతో సహవాసముతో కలిసి జీవించులాగున వారు ప్రార్థించి ఆశీర్వదించి ఇచ్చిన అనంతరం మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు మంగళ సూత్రధారణ చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధులైన తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన పవిత్ర నామం బట్టి మీ కొందరు చెల్లిస్తున్నాం. కొల్లి చంద్రరావు అలాగే ముప్పిడి శ్యామలు గారు వారి ప్రమాణాలు వారి జీవిత కాలం అంతా కాపాడుకుంటూ ఈ మాంగళ్యం ధరింపజేస్తుండగా వారి జీవిత దినములని మాంగళ్యం వారికి ఆశీర్వాదకరంగా సూచనగా ఉండినట్టు దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనను పూర్తిగా ఈ మంగళసూత్రము అంగీకరించుము. అన్న మ్యూజిక్. దయచేసి దండలు కూడా తేవాలి. దండలుంటే ఉంగరాలు చుట్లు పిల్లలు అమ్మాయి నాన్నమారు దండలు తీసుకురావాలి. దండలు ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ఒకరినొకరు పూలమాలలతో గౌరవించి సత్కరించుకొనబోచుండగా దైవజనులు ప్రార్థన చేసి మరి పూలమాలలు వారికి అందిస్తారు. అనంతరం వారు ఒకరినొకరు సత్కరించుకొని ప్రేమించుకొని వారి యొక్క అభిమానాన్ని వారి ప్రేమను చాటుతారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నేటి దినాన నీ చిత్తము చుట్టూ ఒకటి కాబోచినటువంటి చంద్రరామ మరియు శ్యామలాల గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క పూలమాలలో వారు ఒకరినొకరు స్వీకరించుకుని చుండగా తండ్రి, నీ ప్రేమను, నీ ఐక్యతను, నీ సహవాసాన్ని ప్రభు యొక్క దండల్లో నింపండి ప్రభు. సహాయం దయచేయండి. వారి యొక్క జీవిత పర్యంతం కూడా ఈ యొక్క పూలమాలలు ఎలా అయితే చూడడానికి చక్కగా ఒక సువాసన విరచిమ్ముతూ ఉంటాయో, వారి జీవిత పర్యంతము కూడా వారి అట్టి రీతిగా జీవించడానికి కృప చూపించండి, సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క తండ్రి పరిశుద్ధ వివాహానికి గుర్తుగా ప్రభా ఈ పూలమాలను దీవించి బిడ్డలిద్దరిని కూడా కాచి కాపాడుతారని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ఒకసారి ముందుకు వెళ్ళబోతుంది. ఒకసారి ఇద్దరు దగ్గర ముందుకు తిరిగారు. ఎవరు ఫస్ట్ ఎత్తారో చూద్దామా? చూడటానికి ఏమన్నా అంత బాగా ఉన్నాడు. మీరే ఫస్ట్ వేసుకోవాలి, తర్వాత ఆవిడేస్తారా? తప్పకుండా కొల్లి చందర్రావు
మరియు ముప్పిడి శ్యామల అను వీరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుట సంఘము ఎదుట దానిని గూర్చి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వీరిరువురిని భార్య భర్తలుగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడైనా చప్పట్లు కొడదామా అన్న? మీరు మ్యూజిక్. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. మోకరిస్తే తప్పసారి 4 ఫిక్స్ సగటును తెలుసుకోవాలి. అయ్యగారు పెద్ద అయ్యగారు కూడా ముందుకు రండి. అలాగే మీరు కూడా చేయండి అయ్యగారు. ఓకే, మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన మోకరించి చూపి. రండి. ప్రార్థన. కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన పవిత్ర నామమున బట్టి నీకు వందనాలు. కొల్లి చంద్రబాబు గారిని, ఇప్పుడు శ్యామల గారిని ఒక ఇంటిగా, ఒక జంటగా, కుటుంబంగా చేసినందుకు నీకు వందనాలు. ఈ ఇంటిని, ఈ జంటను, కుటుంబాన్ని 102 కీర్తనల వల్ల ఆశీర్వదించి దీవించి మీ మెండైన దేవుడు తల్లిమని సహాయం చేయమని ఆశీర్వదిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీరు కూర్చోండి. సరే, వేదిక మీద కూర్చొని చెప్పులు వేసుకోండి. సరే, మరి